జరిగినప్పుడు మరి నిందితుడిని తీసుకొచ్చి లోపలేసింది కదా, నీలాగా తాత్సారం చేయలేదు. ఈ రోజుకి మరి నీ ఎమ్మెల్యేలు నీ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వివిధ కేసుల్లో ఉండి తప్పించుకొని తిరుగుతున్నప్పుడు కూడా మరి పోలీస్ శాఖ ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయలేని పరిస్థితి ఉంది. 90% 99% హామీలు అమలు చేశానంటాడు. నీకు దమ్ము ధైర్యం మగతనం ఉంటే నేను ఒకటే అడుగుతున్నా, నీ 99% హామీలు ఏం అమలు చేసావో నువ్వు ప్రజలకు చెప్పాలి. ఆ 1% లేదు, ఆ 1% నువ్వు ఏం చేయలేకపోయావు అనేది కూడా ప్రజలకు చెప్పాలి, ఉత్త మాటలతో కాదు. రైట్. పోలవరం ప్రాజెక్టు, అమరావతి ప్రాజెక్టు, లిక్కరు, ఇసుక దోపిడీల మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. మరి దాని మీద ఎందుకు మాట్లాడవు నువ్వు? అంటే ఆయన ఏమంటాడంటే రెచ్చగొడుతున్నారు, కావాలని హింసకు పురుగొలుపుతున్నారు, ఉసుగొలుపుతున్నారు అంటారు. మీరు ఇప్పుడు పల్నాడులో బాగా జరిగాయి, అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు బాధితులే, మీ కార్యకర్తలు బాధితులే కదా, మీరేమన్నా ఉసుగొలుపుతున్నారా అట్లా ఎవరినైనా? పగ సాధింపు, కక్ష సాధింపు అన్నీ సార్ చేస్తలు ఉడిగి మా నాయకుడు ఆదేశం ప్రకారం మేము అన్ని కట్టుకొని ప్రజల ఆవేశం, నా ఆవేశమే కాదండి, ఇంతమంది వేలాది మంది కార్యకర్తల మనోభావాల్ని కూడా నేను అణిచివేస్తూ వాళ్ళని సహకరించండి, మన ప్రభుత్వ విధానం ఇది కాదు, మన బాబు గారు ఇలా చెప్పారంటే వాళ్ళన్నిటికీ కట్టుబడి మరి ఈ రోజు ఎంత సంయమనంగా శాంతియుతంగా వ్యవహరిస్తున్నారు. అదే బాబు గారి నోట ఇలాంటి సైకో మాటలే గాని వచ్చి ఉంటే ఈ రాష్ట్రం విధ్వంసం అయి ఉండేది. ఇలాగే వివేకానంద రెడ్డి హత్య జరిగితే చీమగుట్టినట్టు లేదు. రైట్ రైట్ ఎమ్మెల్యే గారు దానికి స్పందించలేదు. వివేకానంద రెడ్డి జయంతి ఒకటి జరిపావా, వర్ధంతి ఒకటి జరిపావా? నీకు ఎంతసేపు నేరస్తులు, రౌడీలు, గోండాల్ని కొమ్ముగాయటం, వాళ్ళకి ఏదన్నా జరిగితే ఈయన స్పందిస్తాడు గాని మంచివాడు ఒకటి కోసం, మంచివాడి కోసం నువ్వు ఏదన్నా చేసేవా నీ జీవితంలో? రైట్ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఇక్కడ ఏమవుతుందంటే అందరూ చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. హింస మంచిది కాదు, దాడులు మంచిది కాదు, ఎవరు చేస్తున్నారు ఏంటంటే 40 రోజుల్లో అటువైపు నుంచి అన్ని జరిగినాయి, ఇటువైపు నుంచి అన్ని జరిగినాయి, వాళ్ళేం తక్కువ తినలా. 3 హత్యలు 4 హత్యలు